Cockroaches! We are the cockroaches! Yes, we are the cockroaches! Outside your courtrooms, on the streets, we're the conscience. హలో ఫ్రెండ్స్, నేను స్క్రీన్ పై చూపిస్తున్న ఈ బ్లింకిట్ పర్సన్ వీడియోలో ఒక కస్టమర్కి డెలివరీ ఇవ్వటమే కాకుండా ఆ పర్సన్ కాక్రోచ్ జనతా పార్టీ పాంప్లెట్స్ని కూడా ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఐ వాజ్ లిటరలీ షాక్ ఆఫ్టర్ వాచింగ్ దట్ వీడియో. అండ్ జస్ట్ 5 days బ్యాక్ స్టార్ట్ అయిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇండియాలోనే ఎదురులేని సామ్రాజ్యంగా ఉన్న బీజేపీ పార్టీని ఒక్కసారిగా కూలదోసింది. బీజేపీ పార్టీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 8.8 మిలియన్ పైగా ఫాలోవర్స్ ఉంటాయి. సిజేపీ అఫీషియల్ ఇన్స్టా అకౌంట్లో 15 million above ఉన్నారు. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ నార్మల్ థింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రోజు మార్నింగ్ వరకు కూడా ఈ పార్టీ ఓనర్స్ నో ఎలక్షన్స్, నో ఓట్స్ అండ్ నో ర్యాలీస్ అనే కాన్సెప్ట్తో జస్ట్ మీమ్స్ అండ్ సెటర్స్ అండ్ సోషల్ మీడియా మూమెంట్తోనే పార్టీని రన్ చేయాలనే ప్లాన్తోనే ఉన్నారు. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఈ పార్టీ తరపున తమ మొదటి క్యాండిడేట్ని బీహార్ రాష్ట్రంలోని బంకిపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ బై ఎలక్షన్స్లో నిలబెడుతున్నారు అనే న్యూస్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అవడం స్టార్ట్ అయిపోయింది. ఆ స్టార్ట్ అయిన వైరల్ ఏ స్థాయిలో వెళ్ళిపోయింది జనాల్లోకి అని అంటే సోషల్ మీడియా ప్రతి అకౌంట్స్లో దీని గురించి ఒక రకమైన చర్చ. ఇన్ కేస్ అదే జరిగితే రాజకీయాలు చాలా పెద్ద మార్పు రాబోతుంది అని చెప్పి ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి కదా. అసలు ఈ పార్టీని ఎవరు అనౌన్స్ చేశారు, దీని వెనక ఉన్న రీజన్స్ ఏంటి, అండ్ ఈ దేశానికి ఆ పార్టీ రేస్ చేసిన ఆ 5 డిమాండ్స్ ఏంటి, ఈ పార్టీకి యూత్ అండ్ పబ్లిక్ నుంచి ఎందుకంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క యాంగిల్లో మనం ఈ వీడియో ద్వారా కవర్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద స్ట్రైట్ పాయింట్ on this video. Meanwhile, kindly subscribe to Shravani's POV and meer chese likes, subscriptions and shares చాలా important. Right, ఇక క్వశ్చన్ నెంబర్ 1, where did this issue start from? ఒకసారి వీడియో చూడండి. ఈ వీడియోలో మాట్లాడుతున్న పర్సన్ పేరు సూర్యకాంత్ అండ్ హీ ఈస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అంటే హెడ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అని అర్థం. అండ్ సమ్ ర్యాండమ్ కేసు గురించి మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఈయన. ఆ స్టేట్మెంట్లో ఏముంది, ఉద్యోగం చేయని బొద్దింకల్ లాంటి కొంతమంది యువత సోషల్ మీడియా యాక్టివిస్టులుగా, ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారిపోయి ప్రతి ఒక్కరిపైన దాడి చేస్తున్నారు అని చెప్పి కొంచెం అగ్రెసివ్గా అన్నారు. బట్ ఇదంతా చాలామంది యూత్కి అసలు నచ్చలేదు అండ్ దే టుక్ ఇట్ వెరీ పర్సనల్లీ. ఎగ్జాక్ట్గా ఇదే టైంలో ఈ న్యూస్ ఒక పర్సన్కి రీచ్ అయింది. అతని పేరే అభిజిత్ దీప్కే అండ్ కో ఫౌండర్ ఆఫ్ కాక్రోచ్ జనతా పార్టీ. అండ్ క్వశ్చన్ నెంబర్ 2, వై డిడ్ అభిజిత్ స్టార్ట్ హిస్ పార్టీ? అభిజిత్కి సూర్యకాంత్ అన్న మాటలు చాలా హర్టింగ్గా అనిపించాయి. మమ్మల్ని కాక్రోచెస్ అంటారా, సరే అదే పేరుతో మేము ఒక మూమెంట్ స్టార్ట్ చేస్తాము అని చెప్పి రెబీలియస్ ఐడియాతో ఇన్స్టా, ట్విట్టర్ పేజెస్ ఇమ్మీడియట్గా లాంచ్ చేశారు. అండ్ ద రెస్ట్ ఈజ్ హిస్టరీ. అండ్ స్టార్టింగ్లో అందరు ఇది ఒక సింపుల్ మీమ్ పేజ్, సీరియస్గా తీసుకోవడానికి ఏమీ లేదు అనుకున్నారు. అండ్ నేను చూసినప్పుడు కూడా నాకు సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే ఒక లక్షల్లో ఇది ఒకటి అనుకునేంత. బట్ ఆ సింపుల్ మీమ్ పేజ్లో అండ్ అతని ఇంటర్వ్యూలో అన్ఎంప్లాయ్మెంట్ గురించి చాలా డార్క్ ఫ్యాక్ట్స్ని డిస్కస్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, నీట్ పేపర్ లీక్స్, జాబ్ క్యాన్సిలేషన్స్, ఎగ్జామ్ డిలేస్ అండ్ నో జాబ్ ఆపర్చునిటీస్ గురించి మీమ్స్తో క్వశ్చన్ చేశాడు. దిస్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ కాక్రోచ్ జనతా పార్టీ అండ్ ఎవ్రీవన్ కనెక్టెడ్ టు దిస్ పేజెస్ అండ్ హిస్ ఐడియాస్. అండ్ ఈ కాక్రోచ్ జనతా పార్టీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎవరైనా సరే 4 రూల్స్ పాస్ అవ్వాలి అని చెప్పి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది ఎంత షాకింగ్గా ఉందో తెలుసా. క్రైటీరియా నెంబర్ 1, అన్ఎంప్లాయిడ్ అయి ఉండాలి. క్రైటీరియా నెంబర్ 2, ఫిజికల్గా బాగా బద్దకిష్లై ఉండాలి, అంటే లేజీగా. ఇక క్రైటీరియా నెంబర్ 3, మినిమం 11 hours ఆన్లైన్లో ఉండాలి. అండ్ క్రైటీరియా నెంబర్ 4 ఏంటో తెలుసా, ఏదైనా పాయింట్ గురించి గట్టిగా మాట్లాడాలి అనుకున్నప్పుడు భయపడకుండా, ఎదురొడకుండా, ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలగాలి. అది ఏ స్థాయి వ్యక్తులనైనా సరే, ఎవరినైనా సరే క్వశ్చన్ చేయగలగాలి. మీ అందరిలో ఈ పాయింట్స్ ఉంటే యూ కెన్ ఆల్సో జాయిన్ దిస్ పార్టీ. అండ్ ఈ పార్టీకి ఒక 5 points ఆఫ్ మేనిఫెస్టో కూడా ఉందండోయ్. పాయింట్ నెంబర్ 1, నో పోస్ట్ రిటైర్మెంట్ రివార్డ్స్ ఫర్ జడ్జెస్, అంటే రిటైర్మెంట్ తర్వాత చీఫ్ జస్టిస్కి రాజ్యసభ సీట్లు కానీ లేదంటే పొలిటికల్ పోస్టులు కానీ ఇవ్వకూడదు. దిస్ ఈస్ పాయింట్ నెంబర్ 1, వెరీ క్లియర్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రొటెక్ట్ ఎవ్రీ లెజిట్ ఓట్. ఎవరైనా జెన్యున్గా ఓట్ డిలీట్ చేస్తే అది చాలా పెద్ద నేరంగా ట్రీట్ చేయాలి అని చెప్పి, అండ్ ఓటింగ్ రైట్స్ తీసేయడం డెమోక్రసీకి ప్రమాదం అని చెప్పి ఈ పాయింట్లో మెన్షన్ చేసింది. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే 50% రిజర్వేషన్ ఫర్ ఉమెన్.
ఉమెన్కి పార్లమెంట్లో 50% రిజర్వేషన్, అలాగే క్యాబినెట్ పోస్టులలో కూడా హాఫ్ పొజిషన్స్ ఉమెన్కి ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి ఈ పాయింట్ యొక్క మెయిన్ మోటో. ఇక పాయింట్ నెంబర్ 4, ఇండిపెండెంట్ మీడియా, నాట్ గోడీ మీడియా. బిగ్ కార్పొరేట్ ఓన్ మీడియా ఛానల్స్ లైక్ అంబానీ అండ్ ఆదాని మీడియా హౌసెస్ అన్బయాస్డ్గా లేవని చెప్పి, సో మీడియా అనేది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో రన్ అవ్వకుండా ఫ్రీగా ఉండాలి అని చెప్పి ఈ పార్టీ యొక్క వన్ ఆఫ్ ద ఎజెండా. రిపీట్. ఇక 5th పాయింట్, 20 years బ్యాన్ ఆన్ పొలిటికల్ డిఫెక్షన్. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీకి జంప్ చేసే పొలిటీషియన్స్ మీద 20 సంవత్సరాలు బ్యాన్ తీసుకురావాలి. అంటే పార్టీ స్విచ్చింగ్ పాలిటిక్స్ ఆపాలి అని చెప్పి వారు చేస్తున్న డిమాండ్. ఎప్పుడైతే ఈ పార్టీ అండ్ ఈ సిద్ధాంతాల గురించి యూత్కి తెలిసిందో వాళ్ళు ఈజీగా కనెక్ట్ అయ్యారు. అండ్ వి సపోర్ట్ సిజేపీ అని చెప్పి సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉన్నారు, వైరల్ చేస్తూ ఉన్నారు. దానికి మేము స్టిక్ ఆన్ అవుతున్నామని ఓపెన్గా చెప్తూ ఉన్నారు. కొంతమంది ఇంత పెద్ద జోక్ అని చెప్పి మహా అయితే ఇంకో 10 రోజులు ఉంటుంది హడావిడి అనుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ కామ్ అయిపోతారు అని చెప్పి. కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న వాళ్ళు ఎప్పుడైతే ఆశిష్ జోషి అనే ఒక సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్ ఈ పార్టీలో జాయిన్ అయ్యారో అప్పుడు కథంతా అడ్డం తిరిగింది. ఈ పార్టీ యొక్క సీరియస్నెస్ చాలా మందికి ఇమీడియట్గా అర్థమైపోయింది. ఇంత పెద్ద క్రేజ్ జస్ట్ 5 daysలో ఎలా వచ్చింది అని చెప్పి ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. అండ్ వచ్చింది కదా, దాన్ని చూసి షాక్ అవుతున్నారు. మరి ఎలక్షన్స్కి పార్టీ మెంబర్స్ని సెలెక్ట్ చేశారా? ఓట్ బ్యాంకింగ్ పరిస్థితి ఏంటి? ర్యాలీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? వీటి గురించి కూడా చెప్పండి అని చెప్పి మీరందరూ కూడా క్వశ్చన్ రేస్ చేయొచ్చు. ఇప్పుడు దాని గురించే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 3, విల్ దిస్ పార్టీ పార్టిసిపేట్ ఇన్ నెక్స్ట్ ఎలక్షన్స్? ఎస్. నిజానికి ఈ పార్టీ స్టార్ట్ చేయడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఓట్స్ కోసం, సీట్స్ కోసం, పవర్ కోసం కాదు. జస్ట్ గవర్నమెంట్ని, మీమ్స్ని యూజ్ చేస్తూ క్వశ్చన్ చేయటం అండ్ నచ్చని డెసిషన్స్కి ఒక స్ట్రాంగ్ కౌంటర్ అటాక్ చేయటం. దట్స్ ఇట్. బట్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ప్రకారం బీహార్ రాష్ట్రంలో బై ఎలక్షన్స్ కోసం ఒక పర్సన్ని నిలబెడుతున్నారు అని చెప్పి ఒక వార్త బయటకు వచ్చింది. చాలా తీవ్రంగా వైరల్ అయిపోయింది. బట్ ఈ విషయం పైన ఇప్పటి వరకు, అంటే నేను ఈ వీడియో చేస్తున్న టైంకి అయితే అభిజిత్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో ఇది ఇలా అఫీషియలా కాదా అనేది తెలియాల్సి ఉంది. సూర్యకాంత్ ఇచ్చిన స్టేట్మెంట్కే కదా ఈరోజు ఇండియా అంత ఫ్రస్ట్రేషన్తో ఊగిపోతోంది. మరి ఆయన రెస్పాండ్ ఏమీ అవ్వలేదా అని చెప్పి మీ అందరికీ డౌట్ రావచ్చు. అసలు ఎందుకురా బాబు ఇలాంటి ఇష్యూ లేవనెత్తాడి నా సూర్యకాంత్ అని మీ అందరూ అనుకోవచ్చు. బట్ హీఈస్ రెస్పాండెడ్. నేను మన దేశ యువతని ఉద్దేశించి అనలేదు. ఫేక్ డిగ్రీస్తో ప్రొఫెషన్స్లోకి వచ్చిన వారిని మాత్రమే క్రిటిసైజ్ చేశాను అని చెప్పి తను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఫేక్ డిగ్రీ హోల్డర్స్, లీగల్ ప్రొఫెషన్, మీడియా, సోషల్ మీడియా వంటి నోబుల్ ప్రొఫెషన్స్ని డ్యామేజ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని పారాసైట్స్ లాగా కంపేర్ చేశానని చెప్పారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈయన ఈ ఇష్యూ పైన క్లారిఫై ఇచ్చేలోపు ఆయన అన్న మాటలపైన పబ్లిక్ అండ్ యూత్ ఆల్రెడీ ఒక క్లారిటీకి వచ్చేసారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం అనే సామెత మీ అందరికీ గుర్తుంది కదా. సేమ్ ఇది కూడా అలాగే ఉంది. అండ్ ఈ ఇన్సిడెంట్కి పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది అని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ రిలేట్ చేస్తూ ఉన్నారు ఈ లైన్ని. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి సిటీస్కి ఎంతోమంది యంగ్స్టర్స్ వచ్చి జాబ్స్ లేక ఇంటింటికి తిరిగి వెళ్ళలేక చివరికి ర్యాపిడో అండ్ బ్లింకిట్స్లో డ్రైవర్గా జాయిన్ అయ్యి అలాగే సెటిల్ అయిపోతూ ఉన్నారు. స్విగ్గీలు, జొమాటోల్లో బండ్లు వేసుకొని ఎవరు ఏ ఆర్డర్ ఇస్తే వాళ్ళకి సరఫరా చేద్దాము అని చెప్పి రోజులు రోడ్ల మీద గడిపేస్తూ ఉన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పేరెంట్స్ కానీ ఏం జాబ్ చేస్తున్నావురా అని అడిగితే ఏదో ఒక కంపెనీ పేరు చెప్పి సిటీస్లో మాత్రం ఇష్టం లేని జాబ్ చేస్తూ ప్రతిరోజు ఒక నరకంగా బ్రతుకుతున్న వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు. సో ఇలా కష్టపడుతున్న ఎంతో మందికి సూర్యకాంత్ మాటలు చాలా బాధని కలిగించాయి. ఆ రియాలిటీ ఈరోజు మనం అందరం చూస్తున్నాం. అండ్ ఈరోజు వాళ్ళ వాయిస్ రేస్ చేయడానికి కోసమే ఈ అభిజిత్ సిజేపీ పార్టీని స్థాపించారు. బై ద వే మీ అందరికీ కూడా ఎవరి అభిజిత్ అని డౌట్ రావచ్చు. ఎక్కడుంటారైనా, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పలేదు కదా. ఇతను ఒక దళిత్ కమ్యూనిటీకి చెందిన పర్సన్. అమెరికాలోని బాస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ చదివాడు. 2020-23 మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా మీమ్ క్యాంపెయిన్స్లో కూడా ఇతను పనిచేశాడు. ఇతను చాలా సింపుల్ అండ్ సోషల్ పర్సన్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన ఇండియాలో ఏదో ఒక మార్పు తీసుకురావాలి, యూత్లో కొంత చైతన్యం తీసుకురావాలి అని చెప్పి ఈ పర్సన్ ట్రై చేస్తూ ఉంటే లాస్ట్ ఫ్యూ అవర్స్ నుంచి తన ట్విట్టర్ అకౌంట్ని ఏకంగా సస్పెండ్ కూడా చేసేశారు. కోర్స్ అది రియోక్ అవుతుందా కాదని చూడాలి. ఇన్స్టా అకౌంట్ కూడా డిలీట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అభిజిత్ దీప్కే ట్విట్టర్ అకౌంట్ని ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి.
హౌ గిల్టీ పీపుల్ ట్రైంగ్ హిజ్ అకౌంట్స్ టు డియాక్టివేట్ అండ్ డిలీట్ అని చెప్పి మీకే అర్థమవుతుంది. ఎత్తుకి పై ఎత్తులేస్తూ డీఫేమ్ చేయడానికి, డీమోరల్ చేయడానికి ప్రతి నిమిషం తనని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఒక కొత్త థాట్స్తో ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని తొక్కాలని చూడటం మన దేశానికి ఉన్న అలవాటు కదా. అక్కడ కులం చూస్తారు, మతం చూస్తారు, మనోడా కాదా, ఎవరు ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని క్లియర్గా చూస్తూ ఉంటారు. వీటన్నిటి మధ్యలో ధైర్యంగా నిలబడినప్పుడే మార్పు వస్తుంది. అండ్ ఆ చేంజ్ ఈ సిపిజే పార్టీ తీసుకురావాలని చెప్పి వి విష్ దెమ్ మై బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ దే పర్పస్. ఫైనల్లీ ఈ వీడియోలోని ఇన్ఫో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ శ్రావణి మళ్ళీ మీ ముందుకు వస్తుంది.